హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారనుకోండి, రైతు పండించేంత వరకు అది ఒక రకమైన కష్టాలు. పండించిన తర్వాత ఇప్పుడు చూడండి, మిట్ట మధ్యాహ్నం ఎండకి ఆ విధంగా ట్రక్ మీద కూర్చొని అవతల వైపు ఏం చేస్తున్నాయి, పైరు కోసే మిషన్స్ కోస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి ఆ ఒడ్లు ఆ ట్రక్లో పోసుకొని తీసుకొని ఇప్పుడు వస్తారు. చూడండి ఎన్ని కష్టాలు పడతారో. ఇది చూడండి, ఎండ ఎంత ఘోరంగా ఉందో చూడండి ఇక్కడ. బట్ అయితే ఒకటి, రైతుకి రైతే బాసు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, సిటీలో ఉండే వాళ్ళకి ఒక 50,000 రూపాయలు డబ్బులు వస్తే ఒక 30,000 రూపాయలు అక్కడే ఖర్చు పెట్టుకుంటారు. దాంతోపాటు ఏం చేస్తారు, ఒక 4 క్రెడిట్ కార్డులు తీసుకుంటారు, 4 పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగం ఉంటుందా పీకతుందా తెలీదు. ఆ తర్వాత ఈఎంఐల భయాలతో బతుకుతారు. కానీ రైతు ఏంటంటే, తనకు తెలుసు తనకు వచ్చే ఆదాయం ఎంతో, దానికి తగ్గట్టే అప్పులు ఉంటాయి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. ఫిజికల్గా వీళ్ళు పడే కష్టం ఎక్కువ ఉంటుంది, మెంటల్ టార్చర్ కొంచెం తక్కువ ఉంటుంది సిటీ వాళ్ళతో పోలిస్తే. సో బట్ ఏదేమైనప్పటికీ రైతు ఈ విధంగా ఎండలో కష్టపడి ఆ తర్వాత పైరును పండించి కోసి తీసుకొని వచ్చి అమ్ముతాడనమాట. ఆ తర్వాత అది సిటీకి రావడము మనం అందరం భోంచేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఎంత కష్టంతో రిస్క్తో కూడుకునిందో. బట్ అయినా కానీ ఏంటంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దీన్ని కష్టంగా ఫీల్ అవ్వరు. సో అందుకే ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే కష్టపడేవాడు ఎవడు అని అంటే రైతు అనే చెప్పాలి మనం. ఎందుకంటే రైతు ఇంత కష్టపడితే వాళ్ళకు వచ్చే డబ్బులు తక్కువ, కానీ మన బొట్టు వాళ్ళు అందరు కడుపు నింపే విధంగా మనం 10 రూపాయలు సంపాదించి కొనుక్కుంటాం. కానీ వాళ్ళకేంటంటే ఇది పండించి మనందరు కడుపులు నింపుతారనమాట. చూడండి ఎటు వస్తున్నారో, ఆ ట్రక్ మీద కూర్చొని అలా వస్తూ ఉంటారనమాట. మీరు ఇది చూడండి ఇక్కడ ఎలా తోలుకుంటూ వస్తారో. ఆ ట్రక్కులో ఒడ్లు ఉన్నాయి, ఆ ఒడ్లను తీసుకొని వచ్చి ఒక కళ్ళంలో పోసి అది వాళ్ళకి అమ్ముతారనమాట. వీళ్ళు చూస్తున్నారు కదా, వస్తూ ఉన్నారు చూడండి. వీళ్ళు ఈ విధంగా కష్టపడితేనే సిటీలో ఉండే వాళ్ళందరికీ 4 ఏళ్ళు కడుపులోకి పోతూ ఉంటాయి అన్నమాట, నోట్లోకి పోతూ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఎలా కష్టపడి వస్తూ ఉంటారు. చూసినారు కదా, ఈ విధంగా ఎండ అనక వాన అనక దేనికి జంకకుండా ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. ఇదిగో చూడండి, అవన్నీ ఒడ్లు ఎటు కూర్చోన్నాడు. ఇలా 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 ఇవన్నీ తీసుకొని వస్తేనే సిటీలో అందరూ కడుపు నిండా అన్నం తింటారనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో.